నాగేశ్వర్ గారు నమస్తే అండి. ఓకే అండి. ఏదైతే ఇప్పుడు పేరు మార్పుకు సంబంధించి చాలామంది అంటే చాలా రాష్ట్రాలు దేశాలు పేర్లు మార్చినటువంటి సందర్భం చూస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఇండియా పేరును వ్యతిరేకించే వాళ్ళు ఖచ్చితంగా ద్రోహులు అనే ఒక మాట ఇందాక కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు కొంతమంది చెప్పినటువంటి సందర్భం చూస్తాం. దీన్ని ఎలా చూస్తారు అసలు వాస్తవం అనుకోవాలా? అది ఏమన్నారండి కాంగ్రెస్ వారు? ఏదైతే ఇండియా పేరును కూడా వ్యతిరేకించే వాళ్ళు ద్రోహులు అని అన్న మాట మాట్లాడుతూ ఉన్నారు. ఐఎమ్ సారీ అండి, మీ వాయిస్ క్లియర్గా లేదు. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఒకసారి ఏమన్నారు? నాగేశ్వర్ గారు, ఏదైతే ఇండియా అనే పదాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ద్రోహుల కిందే అవుతారని చెప్పేసి కొంతమంది అంటున్నటువంటి సందర్భం చూస్తున్నాం. యా గాట్ ఇట్ అండి, గాట్ ఇట్. ఇక్కడ ఒకటి చూడాలండి, ఈ దేశంలో ఏది జరిగినా రాజకీయమేనా అండి? ఈ దేశంలో ఒక సభ్యతా సంస్కారాల గురించి మాట్లాడితే, ఒక చరిత్ర గురించి మాట్లాడితే, ఒక పరంపర గురించి మాట్లాడితే ప్రతిదీ రాజకీయమేనా? ఎవ్రీథింగ్ ఇస్ పొలిటికల్ అంటే ఇక పొలిటికల్ లేనిది ఇక మాకు స్పేసే లేదా? ఈరోజు ఇంతమంది ట్యాక్స్ పేర్స్ ఒక గర్వంగా భారతదేశానికి ట్యాక్స్ కట్టే కొంతమందిలో ఒకటిగా నేను మాట్లాడుతున్నాను. ఈ దేశంలో పుట్టిన ఒక ఉన్నతమైన చదువులు చదివిన ఒక పౌరుడిలాగా ఈ దేశ పరంపరని ముందరికి తీసుకెళ్లే బాధ్యత భుజస్కంధాల మీద పెట్టుకున్న ఒక పౌరుడిలాగా నేను మాట్లాడుతున్నా. నాకు పాలిటిక్స్ తో సంబంధం లేదే. అది కాంగ్రెసా, అది బీజేపీయా, అది టీఆర్ఎస్, నాకేం సంబంధం అండి? నేను ఒకటే చెప్తున్నాను, నాకు కావలసింది నా చరిత్ర ఏదైతే ఉందో అది తప్పుగా నాకు మీరు ఏదైతే చేశారో, నాతో ఏదైతే చదివించారో, ఏదైతే నేను ఇన్ని రోజులు నాతోని కంఠస్థం చేయించారో, ఇదేనా నా చరిత్ర? అసలు చరిత్ర ఏమిటి? అది నేను ఈరోజు అడుగుతున్నాను. దాంతోపాటు ఇంకోటి అడుగుతున్నా, అయ్యా మా తాత పుట్టినప్పుడు, మా నాన్న పుట్టినప్పుడు, నేను పుట్టినప్పుడు ఇండియా 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 అన్నాను. ఈ ఇండియా అనేది ఒక గులాంగిరి వర్డ్ కదా. వాడు నెత్తి మీద కూర్చొని పరిపాలన చేసి వెళ్ళిపోయేటప్పుడు ఇది ఇండియా అని చెప్తే అది పట్టుకొని అవును నేను ఇండియానే అంటున్నారు కదా. నేను ఒక సగటు ట్యాక్స్ పేయర్ గా ఈ భారతదేశంలో పుట్టి ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని వాడిగా నాకు హక్కు ఉన్నదా లేదా? అంటే ఈ దేశంలో ఏది మాట్లాడినా పొలిటికలేనా? దువ్వెన దగ్గర నుంచి షూలేస్ దగ్గర నుంచి అన్నిటికీ రాజకీయ మూడేనా? అవసరమా ఇది? భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి తన దేశ చరిత్ర గురించి, తన దేశ సాంప్రదాయాల గురించి, తన దేశ ఔన్నత్యాన్ని గురించి ఇది కావాలి అనే మాట చెప్పకూడదా? చెప్తే ఏదో ఒక మాట మాట్లాడతారా? ఇది కాంగ్రెస్ వాడు ఇట్లన్నాడు, బీజేపీ వాళ్ళు అట్లన్నారు. అరే ఇప్పటికే లేట్ ఎందుకైందని అడుగుతున్నా నేను. ఇండియా దట్ ఈస్ భారత్ అని ఇంత ముందే రాసుకున్నారు కదా చట్టంలో. మరి అప్పుడు ఎందుకు రాశారు? మరి అప్పుడు కూడా గొడవ పెట్టాల్సిందే కదా, అప్పుడు మొత్తం పెళ్లి తీసి గీకాల్సింది కదా. ఇండియా దట్ ఈస్ భారత్ ఆర్టికల్ 1 అప్పుడు రాసినప్పుడు మీకు అప్పుడు ఆక్షేపణ లేనప్పుడు, ఇప్పుడు 6 నెలల్లో ఎలక్షన్స్ ఉంటే ఒక పార్టీ వాళ్ళు దాని పేరు మార్చి భారత్ పెడతామని అంటుంటే నేను అడుగుతున్నాను, ఇన్ని రోజులు ఎందుకు మార్చలేదు? దానికి బీజేపీ అవసరమా, కాంగ్రెస్ అవసరమా? అది ఎందుకు? అంటే మా వాయిస్ అవసరం లేదు, ఏదో ఒక జెండా మోయాలి మా భుజాల మీద. భారతదేశం నేషనలిస్టిక్ ఫీలింగ్, నా దేశం అనే ఫీలింగ్ వద్దు. జెండా పట్టుకుంటేనే వింటారా? ఇట్ ఈస్ ఎ నెసెసరీ థింగ్. మన చరిత్ర గురించి, మన పరంపర గురించి, మన పద్ధతుల గురించి, మన ఆచారాల గురించి గర్వంగా రానున్న తరానికి మనం చెప్పుకోవాలి అని అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన మూలాలు ఏమిటి చెప్పుకోవాలంటే ఖచ్చితంగా వి హ్యావ్ టు గో టు ద రూట్స్. అది ఈ దేశం ఒక్కటే కాదు, ఏ దేశమైనా సరే తన మూలాలని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అంటే ఇండియా అనేది వాడు గులాంగురిగా వాడు నా నెత్తి మీద కూర్చొని చేసినప్పుడు పెట్టిన పేరుని భారత్ కింద మారుస్తాను అని ఎవరైనా అన్నారు, అది బీజేపీ అనండి, కాంగ్రెస్ అనండి, ఐ డోంట్ బాదర్. ఈ రోజు ఐ డోంట్ బాదర్. నాకు కావలసింది ఏంటంటే నా దేశానికి, నా ఔన్నత్యానికి, నా చరిత్రకి అద్దం పట్టే విధంగా, ప్రతిబంధించే విధంగా, నా దేశ ఔన్నత్యాన్ని కాపాడే విధంగా, నా మనవలు మనవరాలకి నేను దేశం గురించి చెప్పుకునే విధంగా నన్ను ఏమని పిలిచారో 1000, 2000, 3000 సంవత్సరాల క్రితం అది రావాలి. అప్పుడు చరిత్ర అనేది మిగులుతుంది.